హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకు మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 561st క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్యాట్? మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అధికరణలో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించి నిబంధన ఉంటుంది అంటున్నాడు. 312ఏనా, 122నా, 323ఏనా, 332ఏనా అంటున్నాడు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 323A అని ఉంటుంది. ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి ప్రస్తావిస్తుంది 323A. సో ఇట్లాంటివి రిపీటెడ్గా అనుకుంటూ ఉండాలండి. క్యాట్ CAT ఆర్టికల్ 323A, క్యాట్ CAT ఆర్టికల్ 323A అట్లా అనుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ అది మనం ఎప్పటికెప్పుడు రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ టైంకి క్లియర్గా ఆప్షన్స్ చూడగానే మనకు ఐడియా వచ్చేస్తుంది. క్యాట్ అని చూడగానే ఎస్ ఆర్టికల్ 323A అని. 562nd క్వశ్చన్, ద చైర్మన్ ఆఫ్ ద క్యాట్ షుడ్ బి ఏ. ఇందాకే మనము సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడాం కదండి. మరి ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఉంటారు కదండి, అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడుకి యొక్క అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ప్రశ్న అనమాట. సో మనకి క్యాట్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాము, ఈ దీంట్లో సమన్యాయ వ్యవస్థలు ఇవి. సో న్యాయపరమైన నాలెడ్జ్ అనేది చాలా అవసరం అన్నమాట సబ్జెక్ట్. అందుకని చేత జనరల్గా ఒక క్యాట్ యొక్క చైర్మన్గా ఎవరిని నియమించవచ్చు అంటే ఆల్రెడీ పనిచేస్తున్న హైకోర్టు జడ్జిని కానీ, లేదా పదవీ విరమణ అయిన రిటైర్ అయిన హైకోర్టు జడ్జిని కానీ మనము క్యాట్ యొక్క చైర్మన్గా నియమించవచ్చు. సో ఫస్ట్ ఆన్సర్ అండి, ఏ అనేది రైట్ ఆన్సర్. 562. 563rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెల్ట్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఇన్ ఇండియా? భారత అటార్నీ జనరల్ నియామకానికి సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అంటున్నాడు. మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క లాయర్ అని చెప్పుకోవచ్చు అటార్నీ జనరల్ని. సో ఈ అటార్నీ జనరల్ని నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ అని మనం చెప్తాము. అటార్నీ జనరల్ ఒకవేళ తన రాజీనామా చేయాలనుకుంటే తన యొక్క రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్కి అందజేస్తాడు అని మనం అనుకుంటాము. సో ఈ యొక్క అటార్నీ జనరల్ యొక్క నియామకం గురించి ప్రస్తావించే ఆర్టికల్ అధికరణ ఏది అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 564th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? అటార్నీ జనరల్కి సంబంధించి కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ మూడిట్లో ఏది రైటు అన్నట్టు అడుగుతున్నాడండి. ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఏమంటున్నాడు, హీ హ్యాస్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో ఇతనికి వెళ్ళే హక్కు ఉంటుంది, వీక్షించే హక్కు ఇతనికి ఉంటుంది. ఎస్, ఇది రైటే. మరి అతను హయ్యెస్ట్ లాకి సంబంధించిన ఉద్యోగి కాబట్టి భారతదేశంలో ఆబ్వియస్లీ ఎక్కడ కోర్టు కేసు జరుగుతున్నా అతను వీక్షించే అవకాశం అతనికి ఉంటుంది. సో ఫస్ట్ అనేది రైటే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అతని యొక్క ఆఫీస్ యొక్క పదవీ కాలము మరియు అతనికి ఎంత జీతభత్యాలు ఇవ్వాలి అనేది ఎవరు నిర్వహిస్తారు, అతని వేతనం మరియు పదవీ కాలం అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారనమాట.
అంటే ఒక అటార్నీ జనరల్ని నియమిస్తే ఖచ్చితంగా ఇన్ని రోజులని అతను ఉంచాలి అట్లాగ ఏమి ఉండదు, కాల పరిమితి, కాల వ్యవధి. జనరల్గా మొత్తం రాష్ట్రపతి యొక్క ఇష్టం. అతని యొక్క పదవీ కాలంలో కానీ అతని యొక్క రెమ్యునరేషన్ కానీ అవన్నీ రాష్ట్రపతి యొక్క ఇష్టం. ఇది మరి రైటే. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నాం కదండి, అటార్నీ జనరల్ అనే అతను కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాయర్ లాంటి అతను. సో మరి ఆబ్వియస్లీ లీగల్కి సంబంధించి జనరల్గా గవర్నమెంట్కి ఎటువంటి క్వైరీస్, సందేహాలు ఉన్నా వాటి సందేహాల్ని అటార్నీ జనరలే తీరుస్తాడు. కాబట్టి అడ్వైజెస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కరెక్టే. కాబట్టి 3 కరెక్ట్ కాబట్టి ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో డి అండి 564కి. 565th క్వశ్చన్, హూ ఈజ్ ద హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇందాకే మనం అనుకున్నాం కదండి, మన భారతదేశంలోనే హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు, అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే మనము అటార్నీ జనరల్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. సార్ మరి జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు కదా హైయెస్ట్ లా అంటే జడ్జెస్ ఆఫీసర్స్ కింద రారండి కేటగిరీ. ఆఫీసర్స్ అంటే పనిచేసేవాళ్ళు, బట్ న్యాయమూర్తులు అంటే అది కంప్లీట్లీ వేరే అనమాట. జడ్జెస్ని దీన్ని మిక్స్ చేయకండి. సో ఇక్కడ మనము ఆఫీసర్ అనే పదం వాడుతున్నాం, అందుకని హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ అని అడిగినప్పుడు క్వశ్చన్లో మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అట్లా కూడా ఇస్తాడు. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, హైయెస్ట్ లా ఆఫీసర్ అని అడుగుతాడు. ఆఫీసర్ అంటే అటార్నీ జనరల్ అని మీరు ఆన్సర్ చేయాలి. $566th question, to be eligible for appointment as Attorney General of India, a person must possess the qualifications prescribed for a. ఒక వ్యక్తి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడాలి అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా అతనికి ఏ అర్హత ఉండాలి అని అడుగుతున్నాడు. ఆ వ్యక్తికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్ అవ్వాలి అంటే ఏవైతే అర్హతలు ఉన్నాయో ఇతనికి కూడా అవే రకమైన అర్హతలు ఉండాలా? ఫస్ట్ ఆప్షన్. లేదు, ఒక హైకోర్టు యొక్క న్యాయమూర్తికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఇతనికి కూడా అటువంటి అవసరమే ఉందా అర్హతకు సంబంధించి అని సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంది అంటే ఒక ప్రఖ్యాతగాంచిన న్యాయవాదికి కావాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఇతనిలో ఉన్నాయా అనేది థర్డ్ ఆప్షన్. ఫోర్త్, సొలిసిటర్ జనరల్. మనకి కేంద్ర ప్రభుత్వం కేసెస్కి సంబంధించి, లీగల్కి సంబంధించి అటార్నీ జనరల్ అతను అన్నిటికన్నా హైయెస్ట్. మరి అన్ని చాలా కేసులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అంత అటార్నీ జనరల్ ఒక్కడే చూసుకోలేడు. అందుకని అతనికి అసిస్టెంట్గా కింద సొలిసిటర్ జనరల్స్ అని ఉంటారండి, సొలిసిటర్ జనరల్స్. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు, మరి ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియమించాలి అంటే అతను సొలిసిటర్ జనరల్గా పనిచేసి ఉండాలా అనేది డి ఆప్షన్ అడుగుతున్నాడు. మనకి సింపుల్గా ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా పనిచేయాలి అంటే అతనికి రాజ్యాంగంలోనే ఒక రిక్వైర్మెంట్, అర్హత ఉంది. ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏవైతే అర్హతలు ఉండాలో ఇతనికి కూడా ఆ రకమైన అర్హతలను పొంది ఉండాలి. అప్పుడే ఇతన్ని ఏజీ అటార్నీ జనరల్గా నియమించడం జరుగుతుంది. 567th క్వశ్చన్, విచ్ వన్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఇందాక మనం ఏజే గురించే చూస్తున్నాం కదండి, మరి ఏజే అటార్నీ జనరల్కి సంబంధించి సరికాని క్వశ్చన్ క్లియర్గా చూడాలండి. ట్రూ అడుగుతున్నాడా, నాట్ ట్రూ అడుగుతున్నాడా, సరైనది అని అడుగుతున్నాడా, సరికానిది అని అడుగుతున్నాడా? ఇక్కడ మనకి సరికానిది అని అడుగుతున్నాడు. కాబట్టి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సరికాని అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, ఇతను కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు, లీగల్ అడ్వైజర్. ఆబ్వియస్లీ మరి రైటే కదండి, కాబట్టి ఇది రైటే. నెక్స్ట్, ఇతని యొక్క పదవీ కాలం మరియు జీతము రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఇందాకే చూసుకున్నాం కదండి, మరి ఏజేని అటార్నీ జనరల్ని అతనే నియమిస్తాడు. అతనికి సంబంధించిన జీతభత్యాలు మరియు అతనికి పదవీ కాలం అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్, ఇతనికి పార్లమెంట్లో ఏదైతే డిస్కషన్స్ జరుగుతుంటాయో దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, పాలు పంచుకోవచ్చు. ఓటింగ్ కూడా అతనికి హక్కు ఉంటుంది అంటున్నాడు. నో అండి, ఓటింగ్ అనేది కేవలం పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీస్కి మాత్రమే ఉంటుందన్నమాట, ఏదైనా బిల్లుకి సంబంధించి ఓటింగ్ చేయాలి అంటే. సో ఇతనికి ఆ ప్రస్తావన అనేది, ఇతనికి ఆప్షన్ ఉండదు. కాబట్టి అటార్నీ జనరల్ ఎస్ పార్లమెంట్లో వెళ్ళొచ్చు, ఉండొచ్చు, చూడొచ్చు, కానీ ఓటింగ్లో మాత్రం ఇతనికి పాలు పంచుకోడు.
సో పాలు పంచుకోడు అంటే ఇతనికి ఓటింగ్ రైట్ ఉండదు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్లో, ఇతనికి ఓటింగ్ రైట్ ఉంది అని ఇచ్చాడు. యాజ్ ద ఓటింగ్ రైట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్ అన్నాడు, ఇతనికి ఉండదు, కాబట్టి సి రాంగ్. డి ఏంటి, హీ అపియర్స్ బిఫోర్ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉంటే ఇతను ఆ కేసెస్ని డీల్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆప్షన్స్ ఇది రైటే, ఆప్షన్ సి అనేది రాంగ్. ఇక్కడ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు కాబట్టి సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. హూ ప్రిపేర్డ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. మన భారత రాజ్యాంగం భారత పీఠికతో మొదలవుతుంది, ప్రియాంబుల్ అంటాం అన్నమాట. సో ఈ ప్రియాంబుల్ను ఎవరు ఉద్ఘాతం చేశారు మొట్టమొదటిగా అన్నట్టు, జనరల్గా ఎవరు ఉద్ఘాతం చేశారు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఆశయాల తీర్మానం పేరుతో ప్రవేశపెట్టారు 46లో. అదే కాలానుక్రమంగా మెల్లగా ప్రియాంబుల్గా అభివృద్ధి చెందింది. సో ప్రియాంబుల్ మన రాజ్యాంగంలో ఉండాలి అని ఉద్ఘాతం చేసినది ఎవరు అనే ప్రశ్న అడిగితే మనము జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి ఆన్సర్ చేయాలి. 569th క్వశ్చన్, ప్రొసీజర్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్. రాజ్యాంగ సవరణకు సంబంధించి విధానం రూపం ఏ దేశం నుంచి తీసుకోబడింది అని అడుగుతున్నాడు. మనకి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, రాజ్యాంగం యొక్క సవరణ లేదా అమెండ్మెంట్ అంటే మార్పు చేయడం. రాజ్యాంగంలో ఏదన్నా మార్పు చేస్తే దాన్ని మనం రాజ్యాంగ సవరణ అని అంటాము. మరి రాజ్యాంగ సవరణకు సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందండి, అది మనం చూస్తాం థియరీ క్లాస్లో. అంటే ఇన్ జనరల్గా మనకి అమెండ్మెంట్, ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది అంటే దానికి సవరణ చేయాలి, అమెండ్మెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎన్ని రకాల ఓటింగ్లు ఉంటాయి అవన్నీ చూస్తాము. ఇక్కడ సింపుల్గా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే రాజ్యాంగాన్ని సవరించాలి అంటే దాని ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏ దేశం నుంచి గ్రహించాము అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. సో మనము రాజ్యాంగం యొక్క సవరణ అనే పద్ధతి సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించాము, ఇది గుర్తుపెట్టుకోండి. సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ అనేది మనము సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించాము, దక్షిణాఫ్రికా. 570th క్వశ్చన్, ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ టు. మనకి ఆల్రెడీ అనుకున్నాం కదండి కొన్ని ఆర్టికల్ 51A వరకు ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ చూడండి ఆర్టికల్ 17 దేని గురించి తెలియజేస్తుంది అంటున్నాడు. ఆర్టికల్ 17 మనకి అన్టచబిలిటీ నిషేధం, అంటురానితనం నిషేధం అని చెప్పి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 17 ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధం అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది ఆర్టికల్ 17. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.